అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే అల్లాహ్ను క్షమించమని వేడుకుంటున్నాను. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. ఆయత్ నంబర్ 27. واتل عليهم نبأ ابني آدم بالحق إذ قربا قربانا فتقبل من أحدهما ولم يتقبل من الآخر قال لأقتلنك قال إنما يتقبل الله من المتقين. ఆయత్ నంబర్ 27. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఆదాము యొక్క ఇద్దరు కుమారుల వృత్తాంతాన్ని కూడా వారికి యథాతథంగా వినిపించు. వారిరువురు దైవానికి నజరానా సమర్పించగా వారిలో ఒకరి నజరానా స్వీకరించబడింది, మరొకరిది స్వీకరించబడలేదు. అప్పుడు రెండవతను నేను నిన్ను చంపేస్తాను అన్నాడు. దానికి సమాధానంగా మొదటివాడు అల్లాహ్ బైతుపరుల నజరానాను మాత్రమే స్వీకరిస్తాడు. 62. ఆదం ఇద్దరు కుమారుల్లో ఒకరి పేరు హాబిల్, మరొకరి పేరు ఖాబిల్. 63. ఈ నజరానా లేక కుర్బానీ ఎందుకు సమర్పించబడింది అన్నది ప్రశ్న. దీని గురించి ప్రామాణికమైన ఉల్లేఖనం ఏదీ లేదు. అయితే దీని గురించి ఒక సంఘటన సుప్రసిద్ధమైంది. ఆది మానవులైన ఆదం అలైహిస్సలాం, అవ్వ అలైహిస్సలాం కలయిక వల్ల ఒకే కానుపులో అవ్వాకు అబ్బాయి అమ్మాయి పుట్టేవారు. రెండో కానుపులో కూడా ఒక అబ్బాయితో పాటు ఒక అమ్మాయి జన్మించేది. ఒక కానుపులో పుట్టిన పిల్లల పెళ్ళి మరో కాన్పులో పుట్టిన పిల్లలతో జరిపించబడేది. అయితే హాబిల్తో కలిసి పుట్టిన ఆడపిల్ల అందవికారంగా ఉండేది. కాగా హాబిల్తో జన్మించిన అమ్మాయి మాత్రం అందగత్తె. ఆనాటి నియమాల ప్రకారము హాబిల్ వివాహం హాబిల్ చెల్లెలతోనూ, హాబిల్ వివాహం హాబిల్ చెల్లెలతోనూ జరగాలి. కానీ హాబిల్ అందవికారంగా ఉన్న హాబిల్ చెల్లెలికి బదులు అందగత్తైన తన తోబుట్టును వివాహం ఆడదలిచాడు. పితామహుడైన ఆదం అలైహిస్సలాం అతన్ని ఎంతగానో నచ్చజెప్పారు, కానీ అతడు వినిపించుకోలేదు. ఎట్టకేలకు ఆదం అలైహిస్సలాం ఆ సమస్యకు పరిష్కార మార్గం సూచిస్తూ దైవ సమక్షంలో కుర్బానీ ఇవ్వమని ఆదేశించారు. ఎవరి కుర్బానీ స్వీకరించబడుతుందో వారికి హాబిల్ చెల్లెల్నిచ్చి వివాహం జరిపించబడుతుందని ముందుగానే చెప్పారు. ఆఖరికి హాబిల్ కుర్బానీ స్వీకరించబడింది. అంటే ఆకాశం నుంచి అగ్ని వచ్చి ఆ కుర్బానీని హరించింది. ఆ విధంగా అగ్ని వచ్చి కుర్బానీని హరించడం కుర్బానీ స్వీకృతికి నిదర్శనంగా భావించబడేది. కొంతమంది వ్యాఖ్యాతల అభిప్రాయ ప్రకారం హాబిల్ ఒక మంచి పొట్టేలును కుర్బానీగా చేయగా హాబిల్ మాత్రం గోధుమ వెన్నును నజరానాగా సమర్పించాడు. అప్పుడు హాబిల్ కుర్బానీ స్వీకారయోగ్యం అవడంతో అతనిపై హాబిల్ అసూయ చెందాడు. ఆయత్ నంబర్ 28. لئن بسطت إلي يدك لتقتلني ما أنا بباسط يدي إليك لأقتلك إني أخاف الله رب العالمين. بسطت إلي يدك لتقتلني ما أنا بباسط يدي إليك لأقتلك إني أخاف الله رب العالمين. ఆయత్ నంబర్ 28. నువ్వు నన్ను చంపడానికి చెయ్యి ఎత్తినా నేను మాత్రం నిన్ను చంపే ఉద్దేశంతో చెయ్యి ఎత్తను. నేను సకల లోకాల ప్రభువైన అల్లాహ్కు భయపడుతున్నాను. ఆయత్ నంబర్ 29. إني أريد أن تبوء بإثمي وإثمك فتكون من أصحاب النار وذلك جزاء الظالمين. ఆయత్ నంబర్ 29. నువ్వు నీ పాపంతో పాటు నా పాపం కూడా నీ నెత్తిన పెట్టుకుని నరకవాసుల్లో చేరిపోవాలని కోరుకుంటాను, కానీ నేను మాత్రం ఆ పాపానికి ఒడిగట్టలేను. దుర్మార్గులకు ప్రతిఫలం ఇదే అని అన్నాడు. 64. నా పాపం అంటే అర్థం ఒకవేళ నేను నిన్ను హతమార్చదలిస్తే నాపై పడే పాపం అన్నమాట. హంతకునితో పాటు హతుడు కూడా నరకంలోకి పోతాడు అని హదీసులో ఉంది. హంతకుడు నరకానికి పోవడం ఎలాగూ సహజమే, కానీ హతుడు నరకానికి పోవడం ఏమిటి అని ప్రవక్త సహచరులు అడగ్గా, హతుడు కూడా తన ప్రత్యర్థిని చంపే ఉద్దేశంతోనే ఉంటాడు.
అని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. సహీ బుఖారీ, ముస్లిం, కితాబుల్ ఫితన్. آية نمبر 30. فطوعت له نفسه قتل أخيه فقتله فأصبح من الخاسرين. ఆయత నంబర్ 30. తరువాత అతని మనసు తన సోదరుని హత్యకే పురుగొల్పింది. అతన్ని హత్య చేసి అతడు నష్టపోయిన వారిలో చేరిపోయాడు. 65. అందుకే హదీసులో అనబడింది, అన్యాయంగా ఏ హత్య చేయబడినా హంతకునితో పాటు ఆ పాపభారం ఆదం అలైహిస్సలాం యొక్క ఆ మొదటి పుత్రునిపై కూడా వేయబడుతుంది. ఎందుకంటే హత్యా నేరానికి ప్రప్రథమంగా పాల్పడింది ఇతనే కనుక. సహీ బుఖారీ, కితాబుల్ అంబియా, అధ్యాయం 1, ముస్లిం, కితాబుల్ ఖసామా. ఇమాం ఇబ్నే కసీర్ ఇలా అంటున్నారు, హాబీల్ను అన్యాయంగా చంపిన నేరానికి కాబీల్కు ఈ ప్రపంచంలోనే తక్షణం శిక్ష విధించబడినట్లు పైకి కనిపిస్తుంది. హదీస్ ఏమంటుందో గమనించండి. మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు, దౌర్జన్యము, బంధుత్వ సంబంధాల తిరగదింపులు, ఈ 2 అపరాధాలు ఎంత ఘోరమైనవంటే వీటికి పాల్పడిన వారికి అల్లాహ్ ఇహలోకంలోనే తక్షణ శిక్ష విధిస్తాడు. అయితే పరలోక శిక్ష వేరుగా ఉంటుంది. అక్కడ కూడా వారు ఈ శిక్షను అనుభవించక తప్పదు. అబూదావుద్, కితాబుల్ అదబ్, ఇబ్నే మాజా, కితాబుద్ జుహద్. కాగా హాబిల్ చేసిన నేరంలో ఈ 2 అపరాధాలు ఇమిడి ఉన్నాయి. ఇబ్నే కసీర్.